గుంటూరు నగరానికి శివారులో ఉన్నటువంటి పేరేచెల్లలో, అదేవిధంగా మేడికొండూరు మండలం పేరేచెల్ల ఏరియాలో ఉన్నటువంటి స్టోన్ క్రషర్స్ సంబంధించినటువంటి అంశంలో ఈ మైనింగ్ సంబంధించి డీడీలేమో కొంత పర్మిషన్ ఉందంటున్నారు. కాదే ఏ కొండను చూసినా కూడా తొలిచివేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా కొండల్ని పిండి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా అన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. మైనింగ్ డీడీలు మాత్రం కొంత వాటికే పర్మిషన్ ఉన్నాయి అంటున్నారు. కానీ ప్రస్తుతం చూడొచ్చు, మనం పేరేచెల్లో ఉన్నటువంటి ఒక కొండ దగ్గర ఉన్నాం. ఈ కొండ సగానికి పూర్తిగా కూడా తొలిచివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కొండరాళ్ళకి బాంబులు కూడా పెట్టేశారు. మొత్తంగా వీటన్నిటిని కూడా ఇక్కడ కొండరాళ్ళకు పగలగొట్టి ఆ తర్వాత స్టోన్ క్రషర్స్ ద్వారా వీటన్నిటిని కూడా బయటికి పంపిస్తారు. అయితే ఇదంతా వాళ్ళు ఒక బిజినెస్లా చేసుకోవచ్చు, ప్రజల కోసం అవసరాల కోసం చేయొచ్చు. కానీ అసలు ఉన్న పర్మిషన్ కంటే ఎక్కువ మోతాదులో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనే విధంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి సమయంలో కొండరాళ్ళు పగలగొడుతున్నటువంటి సమయంలో స్థానికంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నిజంగానే అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తున్నారా అంటే అధికారుల దగ్గర కూడా కనీస సమాధానం లేదు. ప్రస్తుతం మనం ఒక ఏరియాలో ఉన్నాము. ఆ కొండకి సంబంధించి ముందు ఇదంతా కూడా వాటర్ సప్లై అయ్యేటటువంటి కెనాలు, పూర్తిగా ఇదంతా కూడా ఈ కొండరాళ్ళు పగలగొట్టి మూసివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఏ వాటర్ సప్లై అవ్వదు, ఇదంతా కూడా మురికి మూలంగా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటాయి. అయితే ఇవి నగర శివారుల్లో నుంచి వచ్చేటటువంటి వాటర్ కానీ ఇదంతా కూడా ఈ కాలువ ద్వారానే వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ పేరేచెల్లలో ఈ మైనింగ్ కానీ లేకపోతే ఈ కొండ స్టోన్స్ క్రషర్కి సంబంధించినటువంటి రాళ్ళు పట్టడం ఇదంతా కూడా మూసివేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. వర్షాలు పడితే ఇవన్నీ కూడా ఊర్లలో నుంచి వెళ్లాల్సినటువంటి కాలువ, కానీ ఇదంతా కూడా మూసివేసేసినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ మూతలు పడిపోయినాయి. ఇవి ఇలా మూతపోతే అవి వేరే రానున్న రోజుల్లో ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాగే వందలాది లారీలు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అడ్డదిడ్డంగా వెళ్తారు ఈ స్టోన్ క్రషర్స్కి సంబంధించినటువంటి లారీలు. వీటికి అడ్డు చెప్పేవాళ్ళు లేరు, ఏం చేసేవాళ్ళు లేరు. ఇది కూడా కొండలు కూడా చూడొచ్చు, కొండలు పిండి అయిపోతున్నాయి. ఇక రానున్న ఇప్పుడే అన్ని కొండల్ని పిండిలు చేసుకుంటే ఇక మన పిల్లలకి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏకో ఫ్రెండ్లీ అంటాము, ఏమి ఉండదు. కొండ కాదు కదా ఎక్కడ మిగిలేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కొండల్లో కొంత అటవీ శాఖకు సంబంధించినటువంటి కొండలు కూడా ఉన్నాయంటున్నారు. అసలు నిజంగా ఇదంతా కూడా పర్ఫెక్ట్గా అధికారికంగా ఇచ్చినటువంటి దాని ద్వారానే జరుగుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవ్వరూ ప్రశ్నించరు. ప్రజాప్రతినిధులు కూడా వీటిపైన దృష్టి పెట్టరు. ప్రభుత్వాలు మారేటప్పుడు మాత్రం కంపల్సరీగా మేము వస్తే వీటిపైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇదంతా అక్రమం అంటారు. కానీ అధికార పక్షంలోకి రాగానే మాత్రం అదే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళతో ఈ స్నేహభావంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రశ్నించే వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. ఒకవేళ ప్రతిపక్షాలు కనుక ప్రశ్నించినా లేకపోతే మీడియా ప్రశ్నిస్తే మాత్రం కంపల్సరీగా దానిపైన ఆరోపణలు అనే విధంగా అంటూ ఉంటారు. మరి ఇదేంటి, ఈ కాలువలు మూసివేయటమేంది? వందలాది లారీలు ఎట్లా పడితే అలా తిరగటం ఏంది? వాటికి ఒక పర్మిషన్లు ఏముండదు. ఈ కాలువలు చూడొచ్చు, అసలు మూసిపోయిన కాలువ, ఎక్కడికక్కడ కూడా వాటర్ అనేది నిలిచిపోతే వీటి పరిస్థితి ఏంది? రేపు వీటి వల్ల రోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి, ఈ క్రషర్స్ కూడా పర్మిషన్ కంటే కూడా లోపలికి చెరువులను తలపించే విధంగా ఈ క్రషర్స్ అనేది లోపల నుంచి కొండరాళ్ళని పిండి చేస్తున్నారు. మరి వాటన్నిటి ద్వారానే తురకపాలెంలో ఒక రకంగా చెప్పాలంటే అందరం ఒక లెసన్ నేర్చుకున్నాం. అక్కడ జరిగినటువంటి సంఘటన, ఆ స్టోన్ క్రషర్స్ వాటర్ అంతా కూడా ఊళ్ళోకి వెళ్ళి వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి వీటి పరిస్థితి ఏంటి? ఈ గుంతల్లో నుంచి వచ్చే నీళ్ళంతా కూడా వీటిల్లో వదులుతారు. ఇవంతా కూడా గుంటూరు ఛానల్కి సంబంధించినటువంటి నీళ్లు ఇంకోటో వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ పొలాల్లోకి వెళ్తాయి. అక్కడ రోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ గుంతలు అంత భారీ గుంతలు తీసే వరకు అధికారులు ఏం చేస్తున్నారు ఏంటి అంటే పర్మిషన్ ఉండొచ్చు, పర్మిషన్ లేదని కూడా మేము ఆర్టీఓ ద్వారా అనట్లేదు. కానీ పర్మిషన్కి మించి జరుగుతుంది. అధికారులు మాత్రం ఎక్కడా ఉండరు. ఏఎంసీ వాళ్ళు ఓన్లీ లారీలు వస్తున్న సంఖ్యను మాత్రమే గుర్తిస్తారు, కానీ లోపల ఏం జరుగుతుంది అనేది పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. లారీలు కూడా పేరేచెల్ల సెంటర్లో వందలాది లారీలు వెళ్తుంటాయి. అక్కడ స్థానికంగా వెళ్ళేటటువంటి వాళ్ళు అంటే గుంటూరు నుంచి ఇటు సత్తెనపల్లి మిగిలినటువంటి పల్నాడు ఏరియాలకు వెళ్ళాలంటే అదొక్కటే రూటు.
కానీ అక్కడ అడ్డదిడ్డంగా ఉంటుంది. అక్కడ కనీసం ఒక పోలీస్ అధికారి ఉండడు, ఒక ఇది ఉండదు, ఏముండదు. అడ్డదిడ్డంగా లారీలు వెళ్తూనే ఉంటాయి, యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి, ప్రమాదాలకు గురవుతాయి. అక్కడికక్కడ వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో చేరటం తప్ప దానిపైన పూర్తి స్థాయిలో పరిష్కారం చేసేటటువంటి అవకాశాలు ఉండవు. పోలీసులు గట్టిగా ఉండాలనే విధంగా కూడా అనేకసార్లు డిమాండ్లు వచ్చినా ఎవరు పట్టించుకోరు. కొత్త సీఏలు వచ్చినప్పుడు కంపల్సరీగా వాటిపైన దృష్టి పెడతామంటారు, కానీ పెట్టేటటువంటి అవకాశాలు అసలు పేరెచ్చల సెంటర్లోనే అత్యంత దారుణంగా వ్యవస్థ ఉంటుంది. అక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఏ సమయంలో చూసినా కూడా ఒక కానిస్టేబుల్ కూడా ట్రాఫిక్కి సంబంధించి నియంత్రణ చేసేటటువంటి పరిస్థితులు ఉండవు. ఈ స్టోన్ క్రషర్కి సంబంధించినటువంటి వెహికల్స్, హెవీ వెహికల్స్, హెవీ లోడ్ వేసుకొని వస్తారు. వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువగా వేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానిపైన ఈ మధ్య కాలంలో అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు ఆ స్టోన్ను వేసుకునేటటువంటి విధానం పైన అభిప్రాయాలు చెప్పారు. చాలా అసలు నిజం చెప్పాలంటే రోడ్లంతా కూడా కంకరతో నిండిపోతూ ఉంటాయి. ఈ వెళ్ళేటటువంటి తరుణంలో వాటి మిన్నించి కింద పడి అది ప్రమాదకరమే. వాటికి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటియాలి. ఏది ఉండదు. ఏదైనా ఈ గుంటూరు శివారులో జరుగుతున్నటువంటి ఈ అంశాలపైన కంపల్సరీగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రజాప్రతినిధులు వీటిపైన దృష్టి పెట్టి అసలు అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారనే దానిపైన కూడా వాళ్ళైతే ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగా అధికారుల నిర్లక్ష్యం ఉంటే కంపల్సరీగా చర్యలు కూడా తీసుకోవాలి. ఈ స్టోన్ క్రషర్కి సంబంధించినటువంటి వెహికల్స్ పైన కూడా దృష్టి పెట్టాలి. మెయిన్ ప్రధానంగా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఏదైనా చూడొచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చాలా వరకు ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులే కానీ ప్రజల మనసు దోచుకునే విధంగా ఎక్కడా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. కెమెరామ్యాన్ మనోజ్తో సాయి శంకర్, పేరేచల్ నుంచి.